హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియో అయితే సాటర్డే సండే పూజ వ్లాగ్స్ కొంచెంగా తీసానండి. అంటే పొద్దున వెంకటేశ్వరం పూజ చేశాను, ఈవినింగ్ ఏమో కృష్ణయ్యకి పూజ చేసుకున్నాను. 108 పుష్పాలతో అర్చన చేసుకున్నాను ముందు అభిషేకం చేసి. సాటర్డే మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వామి అభిషేకాన్ని నేను అప్లోడ్ చేశానండి షార్ట్కి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి. మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వీడియో ఒక లైక్ అయితే చేయండి. అయితే నా చిన్న పూజా మందిరంలో నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది, అంటే ప్రతిరోజు పెట్టినా ఈ 2 రోజులది కలిపి పెట్టానండి, సండే అండ్ సాటర్డే. ప్రతిరోజు చేసుకుంటాను పూజ. అన్ని రోజులు వీలైన అన్ని రోజులు నేనైతే పూజ చేసుకుంటానండి. ఆదివారం మాకు గ్రామదేవత మరిడమ్మ తల్లి ఉంటారండి. ఆమెకి పండ్లు ఏమైనా నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాం అన్నమాట. అంటే ఆమెకు ఫోటో ఏమి ఉండదు, గ్రామదేవత మాత్రమే, మా ఊరు గ్రామదేవత. మనసులో తలుచుకొని పూజ చేసుకుంటాం. ఆ రోజు కంపల్సరీగా ఏదో ఒక పండు అనేది పెడతాము. అయితే ఇక్కడ మా చెట్టుది సీతాఫలం పండు ఉంటే ఆ రోజు పెట్టి, ఎక్కువగా అరటిపళ్ళు పెడతారు మరిడమ్మ తల్లికి. అందుకోసమని ఈ శనివారంది ఆదివారంది కలిపి చిన్న క్లిప్స్ 2 యాడ్ చేసి పెట్టానండి. అది ఇక్కడ ఈ ప్లేస్లో నైవేద్యం పెట్టడానికి ఒక్కొక్కసారి అర్చన చేసే ప్లేట్ చిన్నదనుకోండి, చక్కగా నైవేద్యం గిన్నె పడుతుంది. లేదంటే అమ్మవారికి అయ్యవారు అమ్మవారిని పెట్టుకుంటాను కదా, అక్కడ చూపించి మళ్ళీ అవి తీసి పక్కన పెడతానండి. అందువల్ల ఎక్కువగా వీడియోలో ఒక్కొక్కసారి నైవేద్యంతో కలిపి ఉంటుంది, ఒక్కొక్కసారి అయితే ఉండవు. అంటే ఎవరికైనా అనుకోవచ్చు కదా ఇక్కడ నైవేద్యం కనిపించడం. చేత్తో పట్టుకొని తీయడం వల్ల ఏంటంటే ఈ దీపం అది వెలిగించేటప్పుడు అది కొంచెం తీయలేకపోతున్నాను. అయితే ఎలా ఉన్నా భగవంతుడి పూజ అంటే అందరికీ ఇష్టమైందే కదా, అందుకోసమని పెడుతున్నానండి. ఎవరికైనా నచ్చుతుంది కదా దేవుడు అంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది కదా. నాకైతే ఎక్కువగా పూజ వ్లాగ్స్ అలాంటివి ఇష్టం. అందువల్ల నేను కూడా అవే చూస్తుంటాను మామూలుగా. నేను కూడా అందుకోసం నా పూజ ఎలా ఉంటుంది డైలీ రొటీన్. ఇంకేంటంటే ఈ చిన్న విగ్రహాలకి చిన్న ముత్యాలు మనకి దొరుకుతాయండి దండలు. అది చక్కగా తీసుకొని కుట్టుకొని వేసుకుంటే బాగుంది. ఇక్కడ మరిడమ్మ తల్లికి సీతాఫలం పండుని అయితే పెట్టుకున్నాను. ఆదివారం పూజది అది శనివారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం పూజ చిన్నగా క్లిప్స్ తీశాను. అయితే వీడియో ఎవరికైనా నచ్చి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చిన్న వీడియో కాబట్టి పూర్తిగా చూడండి, ట్రై చేయండి. ఎవరైనా సర్దుకోవాలనుకుంటే ఏదైనా ఐడియా ఉంటుందని పెట్టాను. మన కబోర్డ్ చిన్నదైనా సరే మనం ఆర్గనైజర్ ఒక చిన్న పీట, తర్వాత అలాంటి కుర్చీ ఉంది చూసారా, సింహాసనం, అలాంటిది పెట్టుకుంటే మనకి విగ్రహాలు లాంటివి ఉంటే చక్కగా అందులోకి వెళ్ళిపోతాయండి. నా దగ్గర అయితే అన్ని విగ్రహాలు ఉన్నాయండి. సరస్వతీదేవి, కనక మహాలక్ష్మి, రామయ్య తండ్రిది వెండిది, రాంపరివారి అనేది బాగుంటుంది చక్కగా. విగ్రహాలే ఎందుకు, ఫోటోలైనా పర్వాలేదు అనుకుంటే నేనైతే అభిషేకం ఎక్కువగా చేస్తానండి. అందువల్లే ఈ విగ్రహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.